మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న రామ్ చరణ్ తన మొదటి సినిమా నుంచి ఇప్పుడు వచ్చే గేమ్ చేంజర్ సినిమా వరకు అన్ని మూవీస్ లో వైవిధ్యాన్ని కనబరుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ చేసి ఇప్పటికీ 3 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఈ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ కానీ ఒక టీజర్ కానీ ఏదీ రిలీజ్ అవ్వలేదు. ఇక ఇప్పటి వరకు ఒక ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా సోషల్ మీడియాలో రామ్ చరణ్ హెలికాప్టర్ మీద నుంచి దిగే ఒక ఫోటో లీక్ అయింది. అయితే ఈ ఫోటో చూసిన చరణ్ అభిమానులు ఇది ఈ సినిమాలో వచ్చే ఇంట్రడక్షన్ సీన్ కి సంబంధించిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో ఆ న్యూస్ ను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మరొక న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమా ఇంటర్వెల్ లో ఒక అదిరిపోయి ట్విస్ట్ ఉండబోతుందంట. అయితే ఈ సినిమాలో ఇద్దరు రామ్ చరణ్లు ఉండగా అందులో ఒకరింటి ఒకరికి కోపంగా ఉంటుందట. ఇక దాంతో ఇంటర్వెల్ లో ఒక రామ్ చరణ్ వచ్చి మరొక రామ్ చరణ్ ను షూట్ చేస్తాడట. దాంతో ఈ సినిమాకి ఇంటర్వెల్ కార్డు పడుతుందంట. అయితే వీళ్ళిద్దరు మొదట శత్రువులుగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కలిసిపోతారట. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటనే విషయాన్ని సెకండ్ హాఫ్ లో చూపిస్తారట. ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ తొందరలోనే ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన చరీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఏడాది కాలంగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఏమీ లేకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వారిని ఉత్సాహపరిచే ఓ అప్డేట్ అందించారు నిర్మాత దిల్ రాజు. లవ్ మీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ, ఈ నెలలో మన రామ్ చరణ్ బర్త్డే ఉంది. ఆ రోజు మీకోసం గేమ్ చేంజర్ నుంచి కంటెంట్ రాబోతుందని చెప్పారు. దీంతో చాలా కాలంగా తమ అభిమాన హీరో సినిమా అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్న ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. ఎట్టకేలకు మార్చి 27న ఏదో ఒక అప్డేట్ రాబోతుందని సంబరపడిపోతున్నారు. ఎలాంటి కంటెంట్ ను రిలీజ్ చేస్తారా అని ఆలోచిస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.